బలగం సుధాకర్ రెడ్డి టైటిల్ రోల్ పోషించిన సినిమా బాపు. బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే బ్రహ్మాజీ ఒక పేద రైతు. పండించిన పంట చేతికి రాక అప్పులు పాలవుతాడు. అప్పులు తెరచకపోతే పొలాన్ని జప్తు చేస్తామని అప్పులిచ్చిన వాళ్ళు బెదిరిస్తారు. దాంతో తాను ఆత్మహత్య చేసుకుంటే గవర్నమెంట్ నుండి 5 లక్షల పరిహారం వస్తుందని, కుటుంబ కష్టాలు తీరతాయని బ్రహ్మాజీ భావిస్తాడు. కానీ అతని నిర్ణయానికి భార్య ఆమని అడ్డు చెబుతుంది. కావాలంటే ఆ డబ్బు కోసం ఇంటి పెద్దయిన మల్లయ్య తండ్రి బలగం సుధాకర్ రెడ్డిని చంపేస్తే మంచిది కదని సలహిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కొడుకు కోసం తండ్రి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డా? బ్రహ్మాజీ అప్పుల నుంచి బయటపడ్డా? చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఎలాగుందంటే రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో ఈ కథ రాసుకున్నారు. అలానే కథ సీరియస్ గా సాగదు, డార్క్ కామెడీతో నడుస్తుంది. ఈ సినిమాని మొదటి నుంచి బలగం సినిమాతో పోలుస్తున్నారు. నిజానికి ఈ రెండు కథలు చావు చుట్టూనే తిరుగుతాయి. బలగం సినిమాలో ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న మనుషులు పంతాల్ని, స్వార్థాలను చూపించారు. కానీ బాపు సినిమాలో అలా కాదు. ఇంటి పెద్ద చావు కోసం కొడుకుతో సహా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు చంపాడు వంటి వార్తలు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అయినప్పటికీ ఎందుకనో ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ కథని తీసుకోవడానికి మనసుకు కాస్త కష్టంగా ఉంటుంది. సమాజంలో ఇలాంటి మనుషులు కొందరు ఉన్నారని సర్ది చెప్పుకోగలిగితేనే ఈ సినిమాని మనం చూడగలం. ఈ సినిమాని ఎమోషన్స్, కామెడీ మేళవింపుతో నడిపించాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఎమోషన్స్ అయితే అంతగా వర్కౌట్ కాలేదు, కానీ కామెడీ మాత్రం బాగానే పండిందని చెప్పాలి. ఇంకా మధ్యలో బ్రహ్మాజీ పిల్లల ప్రేమ కథలు ఇరికిచ్చినట్టుగా ఉన్నాయి. ఇంకా నటీనటులు గురించి చెప్పుకుంటే పేద రైతు మల్లయ్య పాత్రలో బ్రహ్మాజీ చక్కగా ఒదిగిపోయారు. ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నారు. ఇంకా ఆమెని తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన సరోజ పాత్రను మెప్పించారు. ఇంకా టైటిల్ రోల్ సుధాకర్ రెడ్డి తన సహజ నటనతో అలరించారు. ధన్య బాలకృష్ణ, అవసరా శ్రీనివాస్, రచ్చ రవి తదితరులు పాత్ర పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా బాపు సినిమా బాగానే ఉంది. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే ఎమోషన్ తో గుండెలు పిండేయలేదు, కానీ బాగానే నవ్వించాడు.